పథకాలకు పరిమితమైతే బీసీల అభివృద్ధి అధోగతి రాజ్యాధికారమే కావాలని బీసీలు అన్ని రంగంలో ఉండాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి మునురు కాపు సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ రాజ్యాధికార సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ హాజరై మాట్లాడారు. రాజ్యాధికార సాధన బీసీలకు అంతిమ లక్ష్యం కావాలన్నారు. 42% పదవులు బీసీలకు, అగ్రవర్ణాలకు పదవులు, పనులు, కాంట్రాక్టులు అన్ని ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందాలని రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వైద్య రాజగోపాల్, రాష్ట్ర మహిళా సభ్యురాలు జంగోని స్వరూప, ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ బుర్రా కుమార్ గౌడ్, మహబూబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కామారెడ్డి బీసీ నాయకుల చింతల శంకర్, కుమారి యాదగిరి, సుదర్శన్, మల్లేష్, రాజేందర్, జుక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ రాజ్, కో ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్, వివిధ మండల నాయకులు అంబాదాస్, నవీన్, హరినాథ్, ఆర్య, శ్రీనివాస్, మంజుల, లక్ష్మి, శ్రావణ్ కుమార్ గౌడ్, యువకులు తదితరులు పాల్గొన్నారు. Society for Employment Promotion and Training in Twin Cities గిరిధర్ రెడ్డి. ఇలా మీరు ఎట్లా చూసినా కూడా తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి. ఇవాళ మీరు ఏది చూసినా కూడా ఏ అవకాశాలు చూసినా, పదవులు చూసినా కూడా కేవలం ముఖ్యమంత్రి తన సామాజిక వర్గంతో నింపుకుంటా ఉంటే, ఇక్కడ మీరు వచ్చి చేసినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏంటిది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి సామాజిక న్యాయం ఏంటి? ఈ రాష్ట్రం లోపల మీరు అవలంబిస్తున్నటువంటి సామాజిక న్యాయం. అసలు రాహుల్ గాంధీ గారు చెప్పేటటువంటి సామాజిక న్యాయానికి, మీరు అవలంబిస్తున్నటువంటి సామాజిక న్యాయానికి ఏమన్నా పొంతన ఉన్నదా అని చెప్పేసి మేమందరం కూడా చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. మరి మీ 42% రిజర్వేషన్ ని ఇస్తా అంటే మాకు నిధులలో కావాలి, కాంట్రాక్టులలో కావాలి, పదవులలో కావాలి, ప్రమోషన్లో కావాలి. ఇవన్నీ మీరు ఇవ్వడానికి ముందుకు రారు, ఎందుకంటే మీకు మనసు లేదు కదా. ఇవాళ మీరు ఏమంటున్నారంటే, ఇవాళ తమిళనాడు అనేది మీ యొక్క మిత్రపక్షం కాబట్టి తమిళనాడు చాలా అంటే చాలా చక్కగా అభివృద్ధి చేస్తుంది, మాది ప్రజాపాలన, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, మేము బీసీల కోసం పనిచేస్తున్నామని మీరు పూలే ప్రజాభవన్ అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయానికి, ప్రగతి భవన్కి పూలే పేరు పెట్టి తుడుకున్నారు. మీరు ఇవాళ పూలే యొక్క ఆలోచనను అనుసరిస్తున్నటువంటి తమిళనాడు గవర్నమెంట్ కేంద్రం ప్రతిపాదించినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వ్యతిరేకించడం కాకుండా వాళ్ళ రాష్ట్రం యొక్క గడప కూడా దొక్కలేదు. బీజేపీ పార్టీ ఇవాళ మనం ఇంత కొట్లాడుతున్నాం, ఈ దేశంలో జనగణన జరగాలి, కులగణన జరగాలి, మన యొక్క వాటా ఎంతో తెలియాలి, మన హక్కులను సంపాదించుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉంటే, ఇంత కొట్లాడుతున్నటువంటి మన యొక్క ఆర్తనాదాలు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వినబడవు. కానీ జనాభా గణన లేకుండా అగ్రవర్ణాలకు రాత్రికి రాత్రే 10% రిజర్వేషన్లను విద్యా ఉద్యోగాలలో ఇచ్చినటువంటి ఘనత బీజేపీ పార్టీ దక్కుతుంది. మరి మిత్రులారా, రాజకీయంగా ఈ కాంగ్రెస్ నాయకులు బీజేపీని తిరుగుతా ఉన్నారు, సంతోషం. రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం అంటున్నారు, మేము కూడా సంతోషిస్తాం. ఎందుకంటే ఇలా మనమందరం కొట్లాడుతున్నాం. ఎక్కడైనా జనరల్ సీట్ వచ్చింది అంటే ఇది వరకు అక్కడ అగ్రవర్ణాలు రెడ్డి వెలుమ నిలబడతాడు కాదు, మీరు ముందుకు రావాలి. అక్కడ అగ్రవర్ణాలు నిలబడతాడు, బీసీ వాళ్ళు మనం నిలబడాల్సిందే. మన బీసీలకే ఓట్లేసుకున్న శపథం చేయాల్సిందే. ముఖ్యంగా ఇక బీసీ అనేటువంటిది ఫార్ములా 21తో మనం అన్ని అంటే ప్రతి గ్రామంలో కానీ మండలంలో కానీ ఇక్కడ ఒక నిర్మాణ ప్రక్రియ ముఖ్యంగా వాడుతుంటే ఫార్ములా 21 తీసుకొచ్చి ఎక్కడ కమిటీ చేసినా కమిటీలో కంపల్సరీ 20 మంది రాసింది. మనం ఆ 3 విభాగాలుగా ఇప్పుడు ఈ నిర్మాణ ప్రక్రియ భాగంగా యువజన బ్యాచ్ ఒకటి, అదేవిధంగా మహిళల విభాగం ఒకటి, ఈ కమిటీ విభాగం
3 విభాగాలు డిసైడ్ చేసి మన కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు అంటే కుమ్మరి యాదగిరి అన్న గారు చాలా చైతన్యవంతుడు, చాలా చక్కగా మాకు ఎందుకంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే గత 3 రోజుల కంటే 11వ తారీఖు నర్సంపేటలో జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకుని ఉత్తర తెలంగాణలో కమిటీలు వేయాలని అక్కడ జెండా ఊపి ఆ రోజు నుంచి నర్సంపేట నుంచి స్టార్ట్ చేసి ఉత్తర తెలంగాణలో నర్సంపేట నుంచి స్టార్ట్ చేసి నిన్న జగిత్యాల, పెద్దపల్లి, ఈరోజు ఉదయం సిరిసిల్ల, ఇప్పుడు కామారెడ్డి, రేపు మెదకు, సంగారెడ్డి, ఆ నెక్స్ట్ డే జనగాము, భువనగిరి ఇట్లా జిల్లాలు వేసుకుంటూ ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఈ కమిటీలు వేస్తున్నాం. ఈ కమిటీలలో కంపల్సరీ ఫార్ములా 21 పాటిస్తూ ప్రతి కంపెనీలో కూడా ఈ ఎక్కడ జిల్లాలో కంపెనీస్ కూడా మహిళా విభాగం, ఈ నిర్మాణ ప్రక్రియ ప్లస్ యువజన విభాగం ఈ విధంగా చేస్తేనే కానీ క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో బలంగా బీసీ వాళ్ళకి నిలబడితేనే నెక్స్ట్ స్థానిక సంస్థల విషయంలో మనమే రాజ్యాధికారం మనకు ఉంటుంది. మనం ఒకరిని అడగాల్సిన అవసరం లేదు, ఒకటి శాసించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనమే ఒకటి పాలించేసి అగ్రవర్ణాలు ఆల్రెడీ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకులే నెక్స్ట్ మా సీట్లు మీరు గుచ్చుకునే స్థాయికి వస్తున్నారు. మేము తప్పనిసరిగా తప్పుకుంటాం. నెక్స్ట్ మీ బీసీల రాజ్యం అనేది తేలిపోయింది. ఈ వాదాన్ని కనుక దీని ఇట్లనే బలోపేతం చేయకపోతే దీని కనుక మళ్ళీ నీరు కారిస్తే మళ్ళీ ఒక 100 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. మళ్ళా మనం కూడా పిచ్చపొల దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొట్లాడే జనరల్ స్థానంలో నిలబడే తప్పనిసరి బీసీ వాదాన్ని ముందుకు తీసుకోవాల్సిందని మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మనం నిరంతరంగా ఆగకుండా నిద్రపోకుండా నీళ్లు తాగకుండా మనం చేసినటువంటి ప్రయత్నాల వల్ల ప్రభుత్వాల మీద ఒత్తిడి కలిగి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి 2 పార్టీలు కూడా బీసీలను విస్మరిస్తే మనకు పుట్టగతులు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా గమనించి వాళ్ళు వెంటనే ముందుకు వచ్చి ఒక పార్టీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తే ఇంకొక పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది. సంతోషం. అయితే బీజేపీ పార్టీ ఈ రాష్ట్రం లోపల బలంగా లేకపోవడం కావచ్చు, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీసీలను అగలొక్కడం కావచ్చు, రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం, కులగణన చేస్తాం అనేటటువంటి మాటల్ని విశ్వసించినటువంటి బీసీలు సివిల్ సొసైటీ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ మార్జిన్ తోని ఇవాళ బయటపడి అధికారంలోకి వచ్చింది. ఈ విషయం నేను చెప్పడం కాదు, ఆ పార్టీకి సంబంధించిన అధినేత రాహుల్ గాంధీ గారే హైదరాబాద్కి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నటువంటి విషయం ఇది వాస్తవమా కాదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి